పెసరపప్పు పొన్నగంటి కూర ఎలా చేయాలో చూడండి. పొన్నగంటాకు శుభ్రంగా ఒలిసి తరిగి కడిగి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను. తగినంత పెసరపప్పు నానబెట్టుకొని అది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని తగినంత నూనె, తిరగమాత గింజలు, 2 తెల్లబాయలు వేసి బాగా యాగనిచ్చినాక పొన్నగంటాకు, పెసరపప్పు తిరగమూతలో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు తర్వాత గంటి తీసుకొని కలుపుతూ పెసరపప్పు ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత కొంచెం సాల్టు వేసి బాగా కలిపి బాగా ఉడికిందాక కలుపుతూ యాగనివ్వాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పుల పొడి వేసి యాగనివ్వాలి. వేగిన తర్వాత పొన్నగంటాకు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది.